అది 1942వ సంవత్సరం. రంగూన్ సంపన్న కుటుంబంలో జన్మించిన వీరవనిత. మనకందరికీ తెలియని పేరు, తెలుసుకోవాల్సిన వ్యక్తి, భావితరాలకు తెలియజేయాల్సిన వ్యక్తి. ఆ రోజుల్లో భారత స్వాతంత్రోద్యమం కోసం పోరాడుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రంగూన్లో జరిగిన సభలో, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని సభలో మాటలతో గర్జిస్తున్నాడు. ఆ సభకు హాజరైన ఒక 16 సంవత్సరాల యువతి. ఆ మాటలు ఆమె రక్తాన్ని ఉడికెత్తించాయి. ఆ క్షణంలో ఆమె మెడలోని హారం, చెవిపోగులు, గాజులు అన్నీ ఆజాద్ హింద్ ఫౌజ్ నిధికి అర్పించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నేతాజీ స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి ఆ యువతితో ఇలా అన్నాడు: నీలోని భావోద్వేగం, త్యాగశీలత, ఉదార స్వభావం అర్థం చేసుకున్నాను అని తిరిగి ఇవ్వబోగా, నేతాజీ గారు, ఈ దానాన్ని పొరపాటుగా ఇవ్వలేదు, నేను నా దేశానికి అర్పించుకున్నాను అని చెప్పింది ఆ వీరవనిత. నేను చెబుతున్న ఈ విషయం మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తూ, ఏదైనా నేను ఒక్కసారి ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోను చెప్పిన ఆ యువతి మాటలకు ఒక్క క్షణం ఆ అమ్మాయిని చూస్తూ నిలిచిపోయాడు. ఆ కళ్ళల్లో భయం లేదు, ఉక్కులాంటి దృఢ సంకల్పం. ఆమె ఎవరో ఇప్పుడు ఈ క్షణం తెలుసుకోవాల్సిందే. ఆ సాహస వనిత, ధైర్యశాలి సరస్వతి రాజమణి. మనమందరం గుర్తు పెట్టుకోలేని, చరిత్ర మరిచిన స్త్రీ. మన పిల్లలు, ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఆదర్శప్రాయురాలు. మన భారతదేశం మొదటి మహిళా గూఢాచారి స్పై సరస్వతి రాజమణి. మీకు మొదటి మహిళా గూఢాచారి సరస్వతి రాజమణి అని తెలిసి ఉంటే కామెంట్లో 1 అని, తెలియకపోతే 2 అని కామెంట్ చేయండి. ఆ రోజు ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరి జుట్టు కత్తిరించుకొని ఒక అబ్బాయిలాగా మారింది. బ్రిటిష్ వారి దగ్గర పనిచేస్తూ వారి రహస్యాలను ఎప్పటికప్పుడు నేతాజీకి చేరవేసింది. జరగాల్సిన రోజు ఒకటి వచ్చింది. తన స్నేహితురాల్ని కాపాడడానికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ తూటాలకు గాయాల పాలయ్యి 3 రోజుల పాటు మృత్యుతో పోరాడి జయించి నేతాజీ దగ్గరకు చేరింది. ఆ యోధురాల్ని, అత్యంత పిన్న వయస్కురాలైన సరస్వతి రాజమణి ధైర్య సాహసాలకు నేతాజీ సెల్యూట్ చేశాడు. సరస్వతి రాజమణి గురించి భావితరాలకు చెప్పండి. మన చరిత్ర మరిచిపోయిన ఆమె రుణం నుండి మనం ఎప్పటికీ విముక్తులు కాలేం. సరస్వతి రాజమణి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, మీకు పూర్తి విషయం అందిస్తాను. నేను చెప్తున్న ఈ టాపిక్ చాలా బాగా నచ్చింది. సరస్వతి రాజమణి గురించి ఇతరులకు తెలియజేయాలనుకుంటే ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని గొప్ప వ్యక్తుల విషయాలు, జీవిత విషయాలు, సమస్యలు పరిష్కారాల కోసం రఘు బ్రెయిన్ మోటివేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మనం నిజాయితీ, ఆదర్శవంతులుగా జీవించి దేశ అభ్యున్నతి కోసం పాటుపడడమే సరస్వతి రాజమణికి అర్పించే నిజమైన నివాళి. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు.